హాయ్ ఎవ్రీవన్, నేను లత. వెల్కమ్ టు lathakanth మ్యాజిక్. దేవీ నవరాత్రుల్లో నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ బియ్యం, అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలి. రెండు సమానంగా తీసుకోవాలి. తీసుకుని బాగా కడుక్కొని నీళ్లు పోసుకుని అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందాక నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు నీళ్ళు వాడ్ చేసి వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. 1కి 4 గ్లాసుల నీళ్లు. ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్ రానివ్వాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాని ప్రెషర్ పోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు దానికి తాలింపు వేసుకోవాలండి. పొయ్యి మీద వేరొక చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను చిన్నగా కట్ చేసుకున్న అల్లము, 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూను మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేయించుకోవాలండి. జీడిపప్పులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలరు, కరివేపాకును ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీని ప్రెషర్ వచ్చేసి ఉంటుందండి కుక్కర్ది. దాన్ని మూత తీసి ఈ తాలింపును దాంట్లోకి వేసుకోవాలి. ఏదైతే ఇప్పుడు తాలింపు వేసుకున్నామో అది దాంట్లోకి వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే కట్టె పొంగలి రెడీ. మీరు ఈ కట్టె పొంగలి చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.